హలో ప్రైస్ లార్డ్ గుడ్ మార్నింగ్ అందరికీ వందనాలు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయాలు. వెల్కమ్ బ్యాక్ టు ద బైబుల్ రీడింగ్ ప్రోగ్రామ్. మార్నింగ్ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈరోజు మనం చూడాల్సిన అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెన్సిస్ చాప్టర్ 18. అందులో భాగంగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే అబ్రహాము శారాలకు దేవుడు చేసిన వాగ్దానం గురించి మనం తెలుసుకుంటాం. అబ్రహాము సొదొమ కోసం విన్నపం చేయడం మనం తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. మర్చిపోకండి, రీడ్ ద బైబిల్ ఎవ్రీడే. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. అబ్రహాము శారాలకు దేవుడు చేసిన వాగ్దానం. మొదటి వచనం చూసినట్లయితే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. సో చూడండి, ఇక్కడ అబ్రహాము ఎండవేళ పూట, అంటే ఎండ బాగా కొడుతుంది, ఆ గుడారం ద్వారము దగ్గర కూర్చున్నాడు. ఎండ బాగా కొడుతుంది, ఆ గుడారం ముందు భాగాన కూర్చొని ఉన్నాడు. ఎక్కడ మనం చూసినట్లయితే మమ్రే దగ్గర సింధూర వనం ఉంది కదా, ఆ సింధూర వనము, సింధూర వృక్షం దగ్గర, అది ఎక్కడ ఉందంటే మమ్రే దగ్గర ఉంది. అక్కడ ఎండ బాగా కొడుతుంది. అక్కడ గుడారం యొక్క ముందు భాగంలో కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఏమైందంటే యెహోవా అతనికి కనబడ్డాడు, అంటే యెహోవా అతనికి ప్రత్యక్షమైనట్టు ఈ వచనంలో మనం చూసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండవ వచనం, అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి. సో చూడండి, నేల మట్టుకి వంగాడు, అంటే సాష్టాంగ నమస్కారం అన్నమాట. సాష్టాంగ నమస్కారం లాగా చేసి కన్నులెత్తి చూశాడు. చూసినప్పుడు వాళ్ళకి, అంటే అబ్రహాంకి ఎంతమంది కనబడ్డారు? ముగ్గురు మనుషులు. అంటే దేవుడు మనిషి రూపంలో వచ్చినట్టుగా మనం చూస్తాం. సో ఆయన ఎవరంటే ముగ్గురు. ఇది అండర్లైన్ చేసుకోండి బా. ఎవరు? ముగ్గురు మనుషులు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటారు. చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చూడండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురే ఆ టైంలో వచ్చినట్టు మనం చూస్తాం. ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఎవరు? దేవుడు ఒకడే ఫ్రెండ్స్. గాడ్ వన్ గాడ్, త్రీ పర్సన్స్. వన్ గాడ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తండ్రి అంటే ఫాదర్, జీసస్ అండ్ హోలీ స్పిరిట్. ఓకే, ఫాదర్, జీసస్, హోలీ స్పిరిట్, ఈ ముగ్గురు వ్యక్తులు అండ్ ఒకే దేవుడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యక్తిత్వం అంటే ఫిజికల్గా వ్యక్తిత్వంలో వీళ్ళు వేరుగా ఉంటారు. అంటే నిర్ణయాలు తీసుకోవడం, పనులు చేసే విధానంలో, అలాంటి విషయాల్లో. ఇప్పుడు సృష్టి చేసే విధానంలో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అంటది. మనము దిగి వచ్చి నరుని చేద్దాంరా మనము అనేది మనం చూస్తాం. ఇక్కడ ముగ్గురు వ్యక్తులుగా మనం ఉన్నట్లుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. వ్యక్తిత్వంలో, పనులు చేసే విధానంలో, వాళ్ళు నిర్ణయాలు తీసుకునే విధానంలో వాళ్ళు వేరు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇక మనం చూస్తే దైవత్వంలో ఒకటే వాళ్ళు. దైవత్వంలో ఎవరు? ఒకటే. దైవత్వం అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రేమ, ఇది ఫాదర్ అనుకోండి, తండ్రికి ప్రేమ ఎంత ఉంటుందో, ప్రేమ ఒకటి తీసుకుందాం. ఇది దైవత్వం అనమాట. ఓకే, ప్రేమ తీసుకుందాం. తండ్రికి ప్రేమ ఎంత ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 100% ఉందనుకున్నాం. 100% తండ్రికి ప్రేమ ఉంటే జీసస్ కూడా అంతే ఉంటుంది ప్రేమ. తర్వాత హోలీ స్పిరిట్ కూడా అంతే ఉంటుంది ప్రేమ. ఇది దైవత్వం. ఆ దైవత్వంలో వాళ్ళు వీరు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ ఒకటి తీసుకున్నాం అంతే మనం. ఇప్పుడు సర్వశక్తి అనే ఆయన దేవుడు సర్వశక్తిమంతుడు కదా, దాన్ని తీసుకుంటే చూడండి, తండ్రికి ఎంత శక్తి ఉంటుందో, ఎంత జ్ఞానం ఉంటుందో, జీసస్ కూడా అంతే ఉంటుంది, అండ్ హోలీ స్పిరిట్ కూడా అంతే ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫైనల్గా మనం తీసుకోండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు కూడా వ్యక్తిత్వంలో వేరు, దైవత్వంలో ఒకటి. అంటే ఒకటే దేవుడు, ముగ్గురు వ్యక్తులు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనిషి జ్ఞానం అంటే మానవుని యొక్క జ్ఞానము పరిమితం. మనకి లిమిట్ ఉంది, ఎక్కువ ఆలోచించవచ్చు. దీన్ని ఆలోచించండి, ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఏదో ఒక రోజు ఈ విషయాన్ని అర్థమయ్యేటట్టు చేస్తాడు. దీని గురించి ఆలోచించుకుంటూ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని నమ్మాలి మనం. యేసుక్రీస్తు బాప్తీసం తీసుకున్నప్పుడు ఒడ్డు మీదకి వచ్చినప్పుడు తండ్రి పరలోకం నుండి మాట్లాడాడు. తర్వాత యేసుక్రీస్తు ఒడ్డు మీద ఉన్నాడు, పరిశుద్ధాత్మ పావురం వలె దిగిచ్చింది. అక్కడ మనం ముగ్గురుని చూస్తాం. నరుని చేసేటప్పుడు కూడా మనము దిగి నరుని చేద్దాం. మనము అనే దాంట్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నాడు. తర్వాత
బాబేలు గోపురం ఉంది కదా, బాబేలు గోపురం హ్మ్, నిర్మించేటప్పుడు మనము దిగి వచ్చి వాళ్ళ భాషను తారుమారు చేద్దాం, అక్కడ మనం అనే పదాన్ని రాయడం జరిగింది. ఇలా మనం చూసినట్లయితే ఇప్పుడు జరుగుతున్న ఇది ఎవరిదంటే పరిశుద్ధాత్మ సంఘం. ప్రతి విశ్వాసలో ఉంది పరిశుద్ధాత్మ దేవుడు. కుమారుడైన దేవుడు మన కోసం స్థలంను సిద్ధపరుస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. ఇలా ముగ్గురు పర్సన్స్ మనం చూస్తూ ఉంటాం. తర్వాత వాళ్ళు యొక్క దైవత్వం ఒకటే. తండ్రి నిర్ణయం తీసుకున్న ఒకటి, కుమారుడు తీసుకున్న ఒకటి, పరిశుద్ధాత్మ తీసుకున్న ఒకటే. సో అది మనం మర్చిపోకూడదు. ఓకే ఫ్రెండ్స్, మనం లెట్స్ స్టార్ట్. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు కనబడ్డారు. అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తు నెల మట్టుకు సాగిలపడ్డాడు. ముగ్గురు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు కనబడ్డారు. అతని ఎదుట నిలబడ్డారు. నిలబడి ఉండడం చూచినప్పుడు అతనికి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొని, అంటే వాళ్ళని కలవడానికి నేల మట్టుకు సాష్టాంగం పడ్డాడు అన్నమాట. సాష్టాంగం పడి కలవడానికి, ఎదుర్కోవడానికి పరిగెత్తుకుని ఆతృతతో, ఆసక్తితో చూడాలని ఉద్దేశంతో సాష్టాంగం పడ్డాడు. పడి 3వ వచనం చూద్దాం. ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను. దయచేసి కాలు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. ఇక్కడ ఉంది కదా మమ్రే దగ్గర ఉన్న సింధూర వనము, సింధూర వృక్షం ఉంది కదా, ఆ సింధూర వృక్షం దగ్గర ఈ చెట్టు కింద కూర్చో ప్రభువా. ఇదిగో కాలు కడుక్కో, అలసట తీర్చుకో. మనుషులాగా వచ్చారు కదా, ఎండపూట కదా ఇది, అలసిపోయి ఉంటారు, ఎండ దెబ్బ కొట్టి ఉంటుంది. కొద్దిగా ఈ చెట్టు కింద నీడలో కూర్చోండి, ఇప్పుడే నీళ్ళు తీసుకొస్తాను నేను. దయచేసి నా మీద కటాక్షం చూపించు, దయ చూపించు, కన్ను చూపించు, నన్ను దాటి వెళ్ళిపోవద్దు. ఇప్పుడే నీళ్ళు తీసుకొస్తా. కాలు కడుక్కోండి, కొద్దిగా నీళ్లు కాలు కడుక్కొని అలసట తీర్చుకోండి, దాహం తీర్చుకోండి, ఎండపూట వచ్చారు కదా అని అబ్రహాం ఆతృత పడుతున్నాడు. వాళ్ళకి సేవ చేస్తున్నాడు. హాస్పిటాలిటీ సర్వ్ చేస్తున్నాడు. దేవుడికి ఆయన సేవ చేస్తున్నాడు. దేవుడికి ఆయన మర్యాద చూపిస్తున్నాడు. మర్యాద అది మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చి తీరనిను. వారు నీవు చెప్పినట్లే చేయమనగా. వాళ్ళు మనిషి రూపంలో వచ్చారు కదా, మనిషి రూపంలో వచ్చినప్పుడు ఎండ బాగా కొడుతుంది కదా, అలసిపోయి ఉంటారు, మ్యాక్సిమం అలసిపోరు. కానీ అబ్రహాం మనిషి రీతిగా ఆలోచిస్తున్నాడు కాబట్టి, ఇదిగో ఆహారం తీసుకొస్తాను, నేను ఇప్పుడే ఆహారం తీసుకొస్తాను మీకోసం. మీ ప్రాణములు తిన్నారో లేదో, మీ ప్రాణములు బలపరుచుకోండి, అంటే శక్తిని, ఎనర్జీ తీసుకోండి. ఇప్పుడే వెళ్ళి వస్తా, ఇక్కడే ఉండండి మీరు. ఇందు నిమిత్తే కదా మీరు నా దగ్గరికి వచ్చారు అని చెప్పి చెప్పగానే వాళ్ళు ఏమన్నారంటే, ఆయన ఆ రీతిగా ఆలోచిస్తున్నాడు కాబట్టి నువ్వు చెప్పినట్టే చెయ్యి అని వాళ్ళు సమాధానం ఇచ్చారు. 6వ వచనం. అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. సో చూడండి, అబ్రహాం తొందరపడుతున్నాడు. ఓ శారా తొందరగా రా. శారా దగ్గర త్వరగా వెళ్ళాడు. తొందరగా వెళ్ళి, శారా చూడు ముగ్గురు మనుషులు వచ్చారు మన దగ్గరికి, వెంటనే త్వరగా వెళ్ళు, 3 మానికల మెత్తని పిండి తీసుకురా, పిసికిన రొట్టెలు చేద్దాం. పిసికిన రొట్టెలు అంటే పిసికి రొట్టెలు చేయి, పిండి తీసుకొచ్చి రొట్టెలు చేయి, త్వరగా అని అబ్రహాం త్వరపడుతున్నాడు. అంటే దేవునికి సంబంధించిన మనుషులకి, దేవునికి సేవ చేయడానికి త్వరపడుతున్నట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. అది మనం మర్చిపోకూడదు. నెక్స్ట్ వచ్చిన, మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడని తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. సో ఇక్కడ చూడండి, అబ్రహాం త్వరగా చేస్తున్నాడు, ఆతృతతో చేస్తున్నాడు. పరిగెత్తుకుని పోయాడు ఇక పశువుల మందలో మంచి శ్రేష్టమైన, అందమైన, ఏ రోగము లేని, ఏ మచ్చలేని లేత దూడను, తొలిచూపు దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాడు. త్వరగా సిద్ధపరచాలి దీన్ని అని అబ్రహాం ఆ పనివానికి ఆజ్ఞాపించాడు. అలాగే సిద్ధపరిచాడు. నెక్స్ట్ వచనం. తరువాత అతడు వెన్నను, పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలిచి ఉంచెను. ఏమేమి పెట్టారు చూడండి, వెన్న, తర్వాత పాలు, తర్వాత దూడ, లేత దూడ సిద్ధం చేయించి తీసుకొచ్చాడు. లేత దూడ తెచ్చి వారి ఎదుట పెట్టి భోజనము చేయుచుండగా వారి ఎదుట చెట్టు కింద నిలిచి ఉన్నాడు అబ్రహాం. ఆయన భోజనం చేస్తున్నాడు, అబ్రహాం ఏమో చెట్టు కింద నిలిచి ఉన్నాడు. 9వ వచనం. వారతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా అతడు, ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. శారా ఎక్కడుంది? గుడారంలో చాటున చూస్తూ ఉన్నది, ఎవరు వచ్చారు ఏంటి కథ అని. నీ భార్య, అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నీ భార్య అయిన శారా ఎక్కడుంది అని అడిగినప్పుడు అబ్రహాము ఏం సమాధానిస్తున్నాడు, మా భార్య అయిన శారా గుడారంలో ఉన్నది అని సమాధానించాడు. 10వ వచనం. అందుకైనా మీ దటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చాను. మరలా ఇదే సంవత్సరం ఇదే కాలమున నీ దగ్గరకు వస్తాను అని చెప్తున్నాడు. నెక్స్ట్ 11వ వచనం. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. సో ఇక్కడ చూడండి, గుడారమునందు శారా ఉన్నది, చాటున వింటా ఉన్నది. ఏం మాటలు చెప్తున్నారు అనేది చాటున కూర్చొని నించొని వింటా ఉంది వాళ్ళు చెప్పే మాటలని. వాళ్ళు ఏమంటున్నారు చూడు, ఇదే కాలము ఇదే సంవత్సరమున మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, అప్పుడు శారా ఒక కుమారుని కంటుంది అని వాళ్ళు చెప్తున్నారు, అంటే దేవుడు చెప్తున్నాడు.
అబ్రాహాము అబ్రాహామునకు షారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము షారాకు నిలిచి పోయిన గనుక షారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకున్నని. షారా వెనక నుండి గుడారం వెనక నుండి వింటా ఉంది కదా. ఆ మాట వినంగానే ఏమైందంటే, యాక్చువల్లీ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. చూడండి, యాక్చువల్లీ వాళ్ళకు బహుకాలం వృద్ధులై ఉన్నారు, వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు. షారేమో స్త్రీ ధర్మం అంటే ఋతుస్రావం. మ్యాక్సిమం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే 40 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న స్త్రీ గర్భసంచిలో ఉన్న ఋతుస్రావం జరగదు, అండాలు ఉత్పత్తి కావు, అది స్త్రీ ధర్మం కోల్పోతారు. వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టరు అనమాట. దాన్ని మనం ఈ రోజుల్లో చూస్తాం. అది షారాకి ఇప్పుడు 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల్లో అది స్త్రీ ధర్మం కోల్పోయింది, బలహీనరాలైపోయింది, వృద్ధులైపోయారు షారా. అంటుంది చూడండి, నేను బలం లేని దానను కదా, నేను స్త్రీ ధర్మం కూడా కోల్పోయాను కదా, వృద్ధాప్యంలోకి వచ్చాను కదా, నా యజమానుడు వృద్ధాప్యుడే, ఇది ఎలా సాధ్యం అని తనలో తాను ఇలా నవ్వుకుంది సారా. సో నెక్స్ట్ వచనం చూద్దాం. అంతటా యెహోవా అబ్రాహాంతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని షారా నవ్వనేలా. అప్పుడు దేవుడు కనిపెట్టేశాడు. షారా నవ్విపోయింది కదా. నేను వృద్ధురాలనైని నిశ్చయంగా ప్రసవించేదానని డౌట్ ఎందుకు నవ్వుతుందేమో, షారా ఎందుకు నవ్వింది అని దేవుడు అంటున్నాడు. నెక్స్ట్ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీ దటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు మీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు షారాకు కుమారుడు కలుగుననెను. షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నువ్వు నవ్వితివి అనెను. సో దేవుని కార్యాలు నమ్మశక్యంగా ఉంటాయి. అంతే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అండర్లైన్ చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవుడు చెప్తున్నాడు, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. మనిషికి అసాధ్యమైంది దేవునికి సాధ్యం. అదే కదా, మనిషి ఆ సంవత్సరంలో పిల్లలు పుట్టడం మనిషి పరంగా అసాధ్యం, కానీ దేవునికి అది సాధ్యం. ఎస్, ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. మనిషిని సృష్టించగలడు వాడిపోయిన ఎముకల నుండి. మరణించిన వారిని కూడా తిరిగి లేపగలడు. అది మనిషికి అసాధ్యం. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలడు, మనిషికి అసాధ్యం. కానీ చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఈ మాట వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది నమ్మాలి, విశ్వసించాలి. మీ దటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు మీ యొద్దకు తిరిగి వచ్చేది, అంటే ఇదే సంవత్సరం ఇదే కాలం నీ దగ్గరకు వస్తాను, అప్పుడు షారా ఒక కుమారుని కంటుంది అని చెప్పంగానే షారా భయపడింది. షారా భయపడి నేను అవ్వలేదు అని ఉత్తరం ఇచ్చిందనమాట. నెక్స్ట్ వచనం, అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచి అబ్రహాం వారిన సాగనంపకు వారితో కూడా వెళ్ళాను. సో మర్యాద చేశాడు కదా, మొత్తం అయిపోయింది కదా, అన్నం తిన్నారు కదా, ఆయన చెప్పేసింది కదా. చెప్పిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, సొదొమ వైపు వెళ్తున్నారు. వాళ్ళు సాగనంపడానికి, వాళ్ళని పంపించి రావడానికి అబ్రహాం వాళ్ళని తీసుకొని వెళ్తున్నట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. అప్పుడు యెహోవా, నేను చేయబోయే కార్యము అబ్రహామునకు దాచెదనా. ఇక్కడ యెహోవా అని రాశారు, ఇందాక ముగ్గురు మనుషులు అంటే దేవుడే వచ్చినట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. ఇగో నేను చేస్తున్న ఒక కార్యం ఉంది, అది అబ్రహాంకు తెలియకుండా ఉండడం అనేది నాకు ఇష్టం లేదు అని దేవుడు అంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, అబ్రహామును నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములకు ఆశీర్వదింపబడును. దేవుడు అంటున్నాడు, అబ్రహాం నిశ్చయముగా బలముల గొప్ప జనముగా నేను ఆశీర్వదిస్తాను, అతని మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడతారని దేవుడు అంటున్నాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమున గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని నెరిగి ఉన్నాను అనెను. సో దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహామును గూర్చి చెప్పినది నేను కలుగజేస్తాను, తన తర్వాత తన పిల్లలకు తన ఇంటి వారికి న్యాయం చేస్తాను. యెహోవా మార్గం వాళ్ళు గైకొన్నట్లు, నా మార్గాన్ని వాళ్ళు గైకొన్నట్లు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాను. నెక్స్ట్ వచనం, మరి యెహోవా సొదొమ గొమొర్రాల గూర్చి మరా గొప్పది గనుక వాటి పాపం బహు భారమైంది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయనెడల నేను తెలుసుకొందును అని దేవుడు ఏమంటున్నాడంటే, సొదొమ గొమొర్రాల గురించి చెప్తున్నాడు అబ్రహాం చూడు, ఇగో సొదొమ గొమొర్రాల మొర గొప్పది, వాళ్ళు బహు భారమైన పాపం చేస్తూ ఉన్నారు, దిగిపోయి వాళ్ళని నాశనం చేయడానికి సంపూర్ణంగా చూస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అబ్రహాం యెహోవా సన్నిధిని ఉన్నాడు, ఆ మనుషులు ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట. నెక్స్ట్, అప్పుడు అబ్రహాం సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేదువా. ఇప్పుడుండి అబ్రహాం ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తాం. ఇదిగో ప్రభువా, దుష్టులతో కూడా నీతిమంతులు ఉంటే నీతిమంతులు కూడా నాశనం చేస్తావా అని అడుగుతున్నాడు. నెక్స్ట్, ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతులు ఉండి నీడల దానిలోనున్న 70 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలము నాశనం కాయవా అని అంటున్నా. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చప్పుట నీకు దూరమవునుగాక, నీతిమంతుని దుష్టునితో సముగా ఎంచుట నీకు దూరమవునుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయువాడా అని చెప్పినప్పుడు
ఇంకా అబ్రహాం ఏమంటున్నాడు, ప్రభువా అక్కడ ఆ స్థలాన్ని నాశనం చేస్తావా? అలా చేయకూడదు, అది నీకు దూరం అవ్వాలి. అది నీకు సమం కాదు. అది సమముగా ఎంచడం సమం కాదు ప్రభా, అది నీకు నీ దృష్టికి నువ్వు తీర్పు తీర్చు, నీతిమంతుడు కదా, న్యాయం చేయ దేవుడు కదా అని చెప్తున్నాడు దేవుడు. అది అబ్రహాం దేవుడు చెప్తున్నాడు అనమాట. యెహోవా సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన వారిని బట్టి ఆ స్థలమును దాన్ని కాయుదును అనెను. ఒక 50 మంది నీతిమంతులుంటే నేను నాశనం చేయను అని దేవుడు చెప్తున్నాడు. నెక్స్ట్ వర్స్, అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఇంకా తగ్గించుకొని, ఇదో నేను ధూళి లాంటి వాడిని, నేను బూడిద వంటి వాడిని, దయచేసి నా ప్రార్థన ఆలకించు, నేను చెప్పే మాటలు విను అని చెప్పి మళ్ళా అంటున్నాడు. 70 మంది నీతిమంతులతో ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయదు అని మరలా అడిగాను. అందుకైన అక్కడ 45 ఈ 70 మంది అంటే 50 మంది 80 కాదు 50 మంది. 45 నాకు కనబడినల్లా నాశనం చేయనను. అప్పుడు అబ్రాహాం ఇంకా అంటున్నాడు, నేను ధూళి లాంటి వాడిని, బూడిద లాంటి వాడిని, దయచేసి నా మాటలు అంగీకరించు అని వాళ్ళు చెప్పినప్పుడు, పట్టణం అంతా నాశనం చేస్తావా ప్రభువా? ఒకవేళ 5 తక్కువైతే, 50 మందిలో ఒక 5 తక్కువైతే అని అడిగినప్పుడు మరలా అడిగింది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 45 మంది ఉంటే ఖచ్చితంగా నేను నాశనం చేయని చెప్పు. నెక్స్ట్ వచనం, అతడు ఇంకా ఆయనతో మాట్లాడొచ్చు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయక ఉందని చెప్పగా, సో ఇంకా అబ్రహాం మాట్లాడుతూ ఉన్నాడు, ఒకవేళ 5 తగ్గిపోయి ఇంకా 40 మంది ఉన్నారనుకోండి, అప్పుడు నాశనం చేస్తావు ప్రభా? అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇంకా నాశనం చేయను, అంటే 40 మందిని బట్టి నేను నాశనం చేయను దేవుడు చెప్తున్నాడు. అతడు, ప్రభువా కోపపడిన నెల నేను మాట్లాడదాను, ఒకవేళ అక్కడ 30 మందియే కనబడదురేమో అన్నప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన నెల నాశనం చేయను. ఫస్ట్ 50లో 5 మంది తక్కువైతే 45 మంది, 45లో మళ్ళీ 5 మంది తక్కువ 40, తర్వాత లాస్ట్కి ఎంతమంది 30 మంది, 30 మందికి వచ్చారు. 30 మంది కనబడితే నాశనం చేస్తావు, అక్కడ 30 మంది నాకు కనబడాలని నాశనం చేయనని దేవుడు చెప్పాడు మళ్ళీ. నెక్స్ట్, అందుకు అతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడితే తెగించితేని మళ్ళీ మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడు, ఒకవేళ అక్కడ 20 మంది కనబడదురేమో అన్నప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుందువా అని నేను. అప్పుడు అతడు, ప్రభు ఆ కోపం నీకు ఇంకొక మాట మాట్లాడు, ఫస్ట్ 50 మంది, 45 మంది, 40 మంది, 30 మంది, 20 మందికి వచ్చేసింది. ఇంకా లాస్ట్కి చూడండి, కోపం అంటే ఇంకొక మారు నేను మాట్లాడేదాను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడతారేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నేను నాశనం చేయను అని దేవుడు చెప్తున్నాడు. ప్రభువా దయచేసి కోపడొద్దు, నేను ఇంకా మాట్లాడాలనుకుంటున్నాను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడ్డారనుకోండి, దాన్ని బట్టి ఆ 10 మందిని బట్టి నాశనం చేస్తారా అని అడిగినప్పుడు ఆ 10 మందిని బట్టి కూడా నేను నాశనం చేయనని అక్కడ చెప్తున్నట్లు మనం చూస్తాం ఫ్రెండ్స్. యెహోవా అబ్రహాంతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాం తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను. ఎంతమంది దాకా వచ్చింది ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఎంతమంది చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 50 మంది, 50 మందిలో 5 తగ్గారు 45 మంది, 45 మందిలో మళ్ళీ 5 తగ్గారు 40 మంది, మళ్ళీ 40 మందిలో 30 మంది, 10 మంది తగ్గించిండు. ఓకే, మళ్ళీ 30 మందిలో 20 మంది, మళ్ళీ 20 మందిలో 10 మంది. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 1 2 3 4 5 6 సార్లు. సాధారణంగా మనం 3 సార్లు చేస్తేనే విసిగిపోతారు ఎదుటి వ్యక్తులు, కానీ అబ్రహాం మాటిమాటికి ధూళి వంటి వాడిని తగ్గించుకొని కోపడొద్దు అని 6 సార్లు చెప్పాడు. 50 45 40 30 20 10, చివరికి దేవుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అబ్రహాం కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోయినట్టుగా ఈ అధ్యాయంలో చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ అధ్యాయంలో మనం చూస్తాం. మెయిన్గా మనం చూడాల్సిన విషయాలు ఏంటంటే, దేవుడు ముగ్గురు మనుషుల రూపంలో కిందకి రావడం, ఆ వాగ్దానం ఇవ్వడం, ఇదే కాలంలో మళ్ళీ ఇక్కడికి వస్తాను, ఇదే కాలంలో ఇక్కడ శారా కుమారుని కంటుంది అని చెప్పడం, తర్వాత వాళ్ళకి మర్యాద చేసే విధానాన్ని మనం చూడడం, ఆతృత ఆశ, దేవునికి సేవ చేయాలని, దేవుని సేవకులకి దేవుని మనుషులకి దేవుని అంటే యథార్థంగా సేవ చేసే వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళకి సర్వ్ చేయాలని ఆతృత ఆశ తృప్తి, ఆ మర్యాద చేసే విధానం మనం అబ్రహాంని చూస్తాం ఫ్రెండ్స్. తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు సొదొమ గొమొర్రా గురించి అబ్రహాం మాటిమాటికి వాళ్ళని దేవుడిని అడగడం అనేది మనం చూస్తాం ఫ్రెండ్స్. సో ఈ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తాం. థ్యాంక్స్ టు ఎవ్రీవన్, గాస్పెల్ మెసేజ్ టు ది వరల్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని వాక్యం దీవించబడును గాక. మరొక అధ్యాయంతో మరొక రోజు కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఆమెన్.